చల్లని సముద్రములతో నిండి ఉన్న ఈ భూమిపైన అందమైన విశాలమైన పూలతోటల పక్కనే ఉన్న చెరువులోని మొసలితో బాధింపబడిన ఏనుగును అనుగ్రహించిన నల్లని కారుమేఘము వంటి శ్రీకృష్ణుడి గురించి పాడుతూ తిరగని వారితో మాకు ఏమి పని? చల్లని సముద్రములతో నిండి ఉన్న ఈ భూమిపైన ఉన్న వారిని చంపి తినే రాక్షసుల గురించి ముందే తెలుసుకొని జాగ్రత్త చేస్తున్న శ్రీయపతిని గురించి పాటలు పాడుతూ బ్రతకలేని వారు తమ పూర్వజన్మ పాపకర్మలతో బాధపడుతూ మళ్ళీ మళ్ళీ ఈ భూమిపైననే పుట్టి తిరిగెదరు. కొండనెత్తి రాళ్లవానను అడ్డుకొని పశువుల గుంపు బాధను పోగొట్టిన సర్వేశ్వరుడి గురించి ఎల్లవేళలా మాట్లాడేవారితో మాట్లాడుతూ ఈ భూమికి తల తగులునట్లు సాష్టాంగ నమస్కారము చేస్తూ తిరగని వారు నరకకూపములో మునిగిపోయి బాధపడే వ్యర్థపరులే. వాసన నిండిన పువ్వులను పెట్టుకునే రాధ గురించి పెద్ద పెద్ద ఎద్దులు 7 చంపిన ఎర్రని పగడపు ఆదరుడు ఆ శ్రీధరుడు గురించి పాడుతూ నమస్కరించే సాధుజనుల మధ్య తిరుగుతూ నాట్యమాడాలి అని అనుకోని వారు ఈ మానవ జన్మలో పుట్టి లాభమేమున్నది? సాధుజనులను హింసించే కంసుడిని శిక్షించడానికి అత్యంత సుందరమైన దివ్య రూపముతో ఎక్కడో పుట్టి ఎక్కడికో వచ్చిన వేద ప్రతిపాద్యుడి గురించి పాడుతూ తిరగని ఓ మానవులారా, గొప్ప గొప్ప జ్ఞానుల ముందు ఏమి జపిస్తున్నారు? మనుష్యులలోనూ దేవతలలోనూ పశుపక్షాదులలోనూ మాయా జన్మలను ఎత్తిన కర్మరహిత అద్వితీయుడు విశాల సముద్రమున పవళించిన సర్వేశ్వరుడిని మధురమైన ఫలమా, చెరుకు రసమా, మధురమైన బెల్లమా, అమృతమయమైన నా స్వామి అని అంటూ ఎటువంటి అసూయ లేకుండా కీర్తిస్తూ అడుగులు వేసేవారు అన్నీ తెలిసిన శక్తి స్వరూపులే కదా. మంచితనమే లేని 100 మంది కౌరవులు నాశనమగునట్లు 5 పాండవులను అనుగ్రహించి ఈ భూమిపైన నిండి ఉన్న సైన్యమును చంపిన పరంజ్యోతి గురించి మనస్సు కరిగి ముక్కలగునట్లు ఆనంద పరవశముతో ఆడుతూ పాడుతూ మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ బ్రతుకుతూ కాపురము చేయువారు ఆ మునుల కంటే తక్కువేమీ కాదు. ప్రవహించే అందమైన చల్లటి నీటివాగుల ఉత్తర వెంకటాద్రిలోని స్వామి పేర్లను పదే పదే తలుస్తూ ఒకచోటి నిలవలేక సామాన్య జనులు నవ్వేటట్లు పిచ్చెక్కి తిరుగుతూ భక్తి నిండిన ఆర్తితో ఆడి పాడిన వారిని ఆ దేవతలు తమ తమ లోకములోకి ఆహ్వానించెదరు. సకల లోకములకు సర్వేశ్వరుడై దేవతలతో సేవించబడే స్వామిని మనస్సులో తలుస్తూ బ్రతికేవారు తపస్సు చేసుకునే గొప్ప గొప్ప ఋషులతో సమానులు అంటారు. అందుకే చక్కగా ధ్యానిస్తూ లేచి ఆడాలని ప్రయత్నించండి భక్తులారా. కర్మలకు కర్మఫలములకు మూలమై ఉన్న సుందర మణివర్ణుడిని, ఎర్రని కన్నుల వాత్సల్యుడిని, ఆ దేవాది దేవుడిని మనస్సులో ఉంచుకొని సిగ్గు విడిచి అజ్ఞానమును వదిలి అహంకారమును పోగొట్టుకొని హృదయము కరుగునట్లు లేచి ఆడుతూ పాడుతూ కీర్తించండి భక్తులారా. అందరినీ శాశ్వతమైన భక్తులుగా తీర్చిదిద్దాలి అని అచ్యుతుడు ఆ దేవాది దేవుడికి చేసే కైంకర్య సేవ గురించి నిండైన పొలములు చుట్టిన సంపన్న కురుకాపురిలోని కీర్తి పొందిన షటగోపులు అనుగ్రహించిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి క్రూర పాపములు అన్నీ భస్మమగును.